ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా, తపస్కాలపు ధ్యానాంశానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈనాడు 6వ దినం రోజున మనమందరం కూడా ఈ యొక్క సువార్త పట్టణాలు ధ్యానం చేసుకుందాం. ఈనాటి సువార్తలో భాగంగా మత్తయి శుభవార్తలో 25వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 46వ వచనం వరకు మరి క్రీస్తు భగవానుడు మరి తీర్పు గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అలాగనే మనం చూస్తూ ఉన్నాం. మరి మానవులుగా క్రైస్తవ జీవిత విశ్వాసంలో మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఉండేటప్పుడు ఒకానొక దినాన అందరం కూడా తీర్పుకు వెళ్ళవలసిన వారంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈనాడు మరి మొదటి యొక్క పట్టణంలో మనం చూసుకున్నట్లయితే లేవియా కాండంలో 19వ అధ్యాయంలో 1-2 వచనాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు మోషేతో ఇజ్రాయేలుకు ఈ రీతిగా చెప్పునేను, మీ దేవుడైనటువంటి ప్రభువుడైనటువంటి నేను పవిత్రుడును కనుక మీరు కూడా పవిత్రులుగా ఉండవలెనని తన మాట ద్వారా చెప్తూ ఉన్నాడు. మరి అదే అధ్యాయంలో 19వ అధ్యాయంలో 15వ వచనాన్ని కూడా మీరు చూసుకున్నట్లయితే, మీరు తగువులకు తీర్పు చెప్పినప్పుడు న్యాయమును పాటింపుడు, పేదలకు పక్షపాతము చూపకుడు, సంపన్నులకు భయపడకు, న్యాయ ప్రకారముగా తీర్పు చెప్పుడు అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మన విలోకంలో మరి ఒక ప్రతి కార్యానికి కూడా మరి తీర్పు ఉంది. ఈ లోకానుసారపు తీర్పును బట్టే దేవుడు పరలోకంలో కూడా తీర్పు చెప్తాడని మరి లేఖనం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా మనం చదువుతూ ఉన్నాం. ఓ మనుషుడా, ఇతరులకు నీవు తీర్పు చెప్పుదువా? ఎడమ వైపునపు అది నీకు తగదు. ఏలైనా ఇతరులకు తీర్పు చెప్పుచు నీవే అట్టి కార్యములు చేయుచుంటివి కనుక నిన్ను నీవే ఖండించుకొనుచున్నావు అని పలుకుతూ ఉన్నాడు. మనం అలాగనే చూసుకున్నట్లయితే మరి యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథం, దాన్ని ప్రకటన గ్రంథం అని కూడా పిలుస్తూ ఉంటారు. 20వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే మరణం తర్వాత తీర్పుని గురించి కూడా ప్రభు అక్కడ చెప్తూ ఉన్నాడు. పిల్లలను పెద్దలు వృద్ధులందరూ కూడా తారతమ్యం లేకుండా ఆయన సింహాసనం ఎదుట నిలుచుండి ఉండేది. అప్పుడు నేను గమనించుతుని, గ్రంథము విప్పబడిను. అంతటా సజీవుల గ్రంథము మరి ఒక గ్రంథము తెరవబడిను. గ్రంథములో వారి వారి క్రియలను బట్టి వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు చేయబడునని వాక్యం చెప్తూ ఉంది. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఈనాడు మరి మాటలను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ లోకానుసారంగా మనం జీవించేటప్పుడు దైవికంగా మరి పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. ఇతరులకు తీర్పు ఇచ్చేటప్పుడు కూడా దేవుడు ఒకానొక దినాన మనకు తీర్పు చెప్తాడని తెలియపరుస్తూ ఉంది. అలాగనే మరి మరణించిన తర్వాత కూడా దేవుడు పిల్లలని పెద్దలని అని తారతమ్యం లేకుండా ప్రభు సింహాసనం ముందు నిలబెట్టి ప్రతి వారికి కూడా తీర్పు చెప్తాడని మరి పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాడు. కనుక మరి మంచి క్రైస్తవులుగా పవిత్రులైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడైనటువంటి దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నీ పరిశుద్ధమైనటువంటి పాదములు కొందనాలు. గడిచిన కాలం అంతా మీ కృపలో కాచవుతండి, మీకు స్తోత్రాలు. ఈనాడు విన్నటువంటి ప్రతి మాట కూడా మా జీవితాల్లో పవిత్రంగా జీవించడానికి, మరి ముఖ్యంగా తీర్పు దినానికి మేమందరం కూడా మరి ప్రభువులో తీర్పు చెప్పబడేటువంటి సమయాలలో మేము ఆ తీర్పును చెప్పేటప్పుడు న్యాయబద్ధంగా పాటించే కృపను దయచేయమని, విన్నటువంటి ప్రతి మాట కూడా మా హృదయాలలో ఆలోచింపచేసి క్రీస్తులో జీవించే గొప్పనైన భాగ్యం దయచేయమని, అలాగనే మరి మేము చేసేటువంటి పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోమని, అలాగనే ప్రభువా మరి మా యొక్క పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశాలను, మరి ఆయా పరిచర్యలో భాగస్తులుగా ఉన్న ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించమని, మరి ముఖ్యంగా గర్భఫలము లేని బిడ్డలకు మంచి గర్భఫలాలు గ్రహించమని మా నాథుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి విన్నవించి తల్లి మరియ మాత ద్వారా మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి.